హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. సిగ్గు లేకుండా దిష్టి బొమ్మలా నా ఎదుట నిలబడ్డావే, పో అవతలికి. చేశావుగా ఘనకార్యం. నేను చచ్చిన తర్వాత కానీ నా ఈ తాపత్రయం ఏమిటో ఎవరికోసమో నీకు తెలిసి రాదు. నీకు జ్ఞానం రావటం ఈ జన్మకు నేను చూడను. నేను మెల్లగా యువతలకు వచ్చేశాను. కొద్దిసేపు అయిన తర్వాత నా గదిలోకి వచ్చాను. అక్కడ రాజు నా టేబుల్ మీద అవి ఇవి సర్దుతోంది. ఆ సర్దటం కేవలం నెపమని చీర కొంగుతో అది కళ్ళు తుడుచుకోవటంతోనే నాకు అర్థమైంది. రాజు దగ్గరగా వచ్చి భుజాల చుట్టూ చేయి వేశాను. అది నా చేయి వదిలించుకుని దూరంగా వెళ్ళింది. అక్కడ అంత క్రితం నేను విడిచివేసిన చీర మడతబెట్టసాగింది. నేను దగ్గరికి వెళ్ళి ఆ చీర లాక్కున్నాను. కోపం వచ్చిందా నా మీద అన్నాను. రాజు నా వైపు శాంతం తిరగకుండానే హఠాత్తుగా నేసింది. వదినా, నేను వెళ్ళిపోతాను. వచ్చి చాలా రోజులైంది. నేను రాజును బలవంతంగా చేయి పట్టి మంచం మీద కూర్చోపెట్టాను. జరిగిందంతా క్లుప్తంగా చెప్పాను. రాజు సంభ్రమంగా చూసింది. అన్నయ్య వచ్చాడా? అదేమిటి నాకు చెప్పలేదే? చెప్తే జరిగేదేమిటో నీకు తెలుసుగా. అయితే ఈరోజు నిన్న నువ్వు రహస్యంగా ఇలా పారిపోయింది అన్నయ్యను కలుసుకోవటానికా? అవునన్నట్టు తలూపాను. రాజేశ్వరి నా వైపు చూస్తూ కుతూహలంగా నవ్వింది. బాగుంది, నువ్వు ఇంకెవరినో కలుసుకోవటానికి వెళుతున్నావని. సారథి అగ్గి మీద గుగ్గిలమవుతున్నాడు. రాజు హఠాత్తుగా నా 2 చేతులు పట్టుకుంది. వదినా, ఇంత క్రితం నువ్వు లేనప్పుడు ఏం జరిగిందో తెలుసా? అత్తయ్య నిద్రపోతుందా? సారథి వచ్చాడు. నీకోసం ఇల్లంతా గాలించాను. నువ్వు కనిపించలేదు. నువ్వు లేవని చెప్పినా అతను వెళ్ళిపోలేదు. కూర్చున్నాడు. నన్ను పిలిచి మంచినీళ్ళు కావాలని అడిగాను. తీసుకెళ్ళిచ్చాను. మీనా ఎక్కడికి వెళ్ళిందో నిజంగా తెలియదా అని మరీ అడిగాడు. నిజంగా తెలియదని చెప్పాను. నన్ను కూర్చోమని, నాతో ముఖ్యమైన విషయం మాట్లాడాలని అన్నాడు. నేను కూర్చున్నాను. మిమ్మల్ని ఒక సాయం కోరుతాను, చేసి పెడతారా అన్నాడు. నా వల్ల ఏదేదైతే చేస్తానన్నాను. ఈ మధ్య మీనా ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది. ఆ అమ్మాయి మనసులో ఇంకెవరో ఉన్నారని నా అనుమానం. ఈ అనుమానం నిజమో అబద్ధమో దయుంచి మీరు నిర్ధారణ చేసుకుని చెప్పాలి అన్నాడు. నాకు గాబరా వేసింది. ఏం సమాధానం చెప్పాలో తోచలేదు. ఈ ఒక్క సాయం మీరు నాకు తప్పక చేయాలి. మీ మేలు అజన్మాంత్రం మర్చిపోను. నేనేం చెల్లని కాను. మీనాని బలవంతంగా అంటగట్టుకోవడానికి అన్నాడు. నేను చూస్తాలేండి అనే వరకు వదలలేదు. పైనుంచి ఈ సంగతి మీనాకు కానీ కృష్ణవేణమ్మ గారికి కానీ తెలియనివ్వద్దు. ఈ రహస్యం మన ఇద్దరికీ మన మధ్యనే ఉండనివ్వండి. ఉంచుతామని ఒట్టు వేయండి నాకు అంటూ చేయి జాచాడు. ఒట్టు వేయలేదు, కానీ తెలుసుకుంటానని మాట ఇచ్చాను. గబగబా ఊపిరి పీల్చుకోకుండా ఒక్క గుక్కలో చెప్పినట్టు చెప్పేసింది. నేను చాలా కొత్త విషయం వింటున్నట్టు దిగ్భ్రమంగా చూశాను. ఒక పక్క రాజు ఇలా నిష్కల్మషంగా చెప్పినందుకు సంతోషం కలిగింది. ఇంకో పక్క సారథి అలా రాజును అడిగినందుకు ఒళ్ళు మండింది. ఈ అనాగరికతకు అలవాటు పడిన వాళ్ళు ఇంతే, సూటిగా ఏదీ అడగలేరు అనిపించింది. రాని నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అన్నాను. ఇంకేం మరి, నా ఫ్రెండ్ మీ అన్నయ్య అని చెప్పేయి అన్నాను. అదేం మాటలుదినా? మా అన్నయ్య నీకు పరాయివాడా? మీ ఇద్దరి మధ్య కూడనిదేముంది? రాజు ముఖం అంతలోనే చిన్నబోయింది. ఏమిటో మన 2 కుటుంబాలకి ఎందుకు పడదో తెలియదు, కానీ లేకపోతే నువ్వు అన్నయ్య మేనత్త మేనమామ బిడ్డలు కాదా? మేనత్త మేనమామ బిడ్డలు సరదాగా చనువుగా ఉండడం లోకంలో జరిగే సంగతేనయ్యే. వదినా, అన్నయ్య ఇక్కడికి వచ్చి కూడా నన్ను చూడకుండా వెళ్ళిపోయాడే. నా మీద కోపం రాలేదు కదా? ఆహాహా, అదేం కాదు. నిన్ను ఉత్తరం రాయమన్నాడు. మళ్ళీ నెలాఖరికి వస్తాట అన్నాడు. రాజుకు నా మాటల్లో కృష్ణ దాన్ని పంపమని ఒత్తిడి చేసిన సంగతి చెప్పలేదు. ఆ రాత్రి నేను పడుకున్నాను. రాజు ఇంకా పడుకోవడానికి రాలేదు. అమ్మ గదిలో ఏదో పని చేస్తుంది. ఇంతలో తయారమ్మ అమ్మాయి గారు పక్క నలుపుతుంటే పెడుదురు అంటూ నా గదిలోకి వచ్చింది. ఒక్క పలుకుంటే పెడుదురు అంటూ. నాకు ఆశ్చర్యం వేసింది. నేనెప్పుడు ఒక్క తిననని ఇదే ఆవిడకి తెలుసు. ఆవిడ వచ్చింది ఒక్క పలుకు కోసం కాదని నాకు తెలిసింది. ఆవిడ నాకు మంచం దగ్గరకు వచ్చే ముందు మళ్ళీ గుమ్మం దగ్గరికి వెళ్ళి ఒకసారి అటు ఇటు బయటకు తొంగి చూసి మరీ వచ్చింది. ఆవిడ ఈ ధోరణి నాకు తెలిసిందే. అతి ముఖ్యమైన రహస్యం ఏదో చెప్పడానికి వచ్చిందని గ్రహించాను. ఏమిటి అని అడిగాను. కంఠం తగ్గించి నా ఒక్కదానికే వినపడేంత మెల్లగా చెప్పింది. అమ్మాయి గారు, పెద్దదాన్ని చెప్తున్నాను. నా మాట ఎప్పుడూ అసత్యం కాదు. మీరు పాముకు పాలు పోస్తున్నారు అంది కళ్ళు తిప్పుతూ. అంటే అన్నాను. మీరు నా మాట విని తక్షణం ఆ రాజేశ్వరిని ఇంట్లో నుండి పంపేయండి అంది. ఏమైందని ఇంకా మెల్లగా అడుగుతున్నారు?
కొంపలంటుకుపోతుంటే అసలు విషయం ఏంటో చెప్పండి, విసుక్కోకండి. మరీ పెద్ద ముండను. మీ ఉప్పు పులుసు తిన్న విశ్వాసం ఉంది కాబట్టి ఇలా చెప్తున్నా. మధ్యాహ్నం మీరు అలా బజారుకు వెళ్ళారా? అల్లుడు గారు వచ్చారు. కునుకు తీద్దామని గడప మీద తలపెట్టుకుని పడుకున్నానే గాని కంటికి నిద్ర పట్టలేదు. అల్లుడు గారు మీరు లేరంటే వెళ్ళిపోవచ్చా? వెళ్ళలేదు. పోనీ మీకోసం చూస్తున్నారేమో అనుకుంటే ఏ పుస్తకమో పుచ్చుకుని కూర్చోవచ్చా? అదీ లేదు. ఆవిడ గారిని మంచినీళ్ళు కావాలని అడిగారు. మంచినీళ్ళు తీసుకెళ్లిన మహాతల్లి ఎంతకీ రాదే. నేను నిద్రపోతున్నానని అనుకుంది కాబోలు. ఏం చేస్తుంది చెప్పమా అని మెల్లగా లేచి వెళ్ళి చూశాను. ఇద్దరూ ఏమిటో మాట్లాడుకున్నారు. అల్లుడు గారు ఏమిటో చేయి జాచి ఒట్టు వేయమంటున్నారు. ఈ కులుకులాడి వగలిపోతూ తల తిప్పుతుంది. చేయి తిప్పుతూ కంఠం తగ్గించి అతి రహస్యంగా చెప్తున్న ఆవిడ ధోరణి నాకు పక్కుమని నవ్వు వచ్చింది. కానీ ఎలాగో నిగ్రహించుకున్నాను. ఆవిడ ఏ ఉద్దేశంతో ఈ సమాచారం నాకు చేరవేసిందో ఆ అర్థం నా మనసు మెరుపులా పసిగట్టేసింది. రాజేశ్వరికి ఈవిడికి మధ్య మరీ కంట్లో నడుసులాయింది. ఈవిడికి ఇన్నాళ్ళు స్వామి భక్తి పారాయణతో అమ్మ మనసు గెలుచుకుని ఆవిడ దగ్గర మినహా ఇంకెవరూ అలాంటి స్థానం సంపాదించుకోలేరని అతి వినయంగా ఉంటూ వచ్చిన ఆవిడికి రాజేశ్వరి గొడ్డలు పెట్టేయింది. రాజేశ్వరి నిజంగా దిక్కుముక్కులేని పిల్లని ఈ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోతుందని ఆవిడ భయం. వయసు ఉడిగిపోతున్న ఈ రోజుల్లో చాకిరీ అంతగా చేయలేని తనని రాజేశ్వరి ఆసరా చేసుకుని అమ్మ ఎక్కడ వెళ్ళగొడుతుందని ఆవిడికి మనసులో శంక ఏర్పడింది. దానితో తన ప్రత్యర్థిగా భావిస్తున్న రాజు మీద ఆవిడ చిటపటలాడసాగింది. పరధ్యానంగా ఆవిడ నన్ను టేబుల్ మీద తడుతూ, అమ్మాయి గారు మీరు అమాయకులు, మీ క్షేమం కోరి చెప్తున్నాను. అన్నిదా భావించకండి సుమా అంది. అబ్బెబ్బే అదేం కాదు. రాజేశ్వరి ఇంత నమ్మకద్రోహం తలపెడుతుంటే నాకు మతిపోయినట్టుగా ఉంది. అయినా నా కాబోయే భర్త కదా, సారథికి కూడా ఇదేం బుద్ధి చెప్పండి. అమ్మమ్మ అంత మాట అనకండి. అల్లుడి గారంటే నేను ఏమనను, ఊరుకోను. ఎంతైనా మగవాళ్ళు, వాళ్ళకి కాస్తో కూస్తో చపలత్వం ఉంటుంది. మరి మన సొమ్ముని జాగ్రత్త చేసుకునే నైపుణ్యం మనకు ఉండాలి. సారథి తరపున వకాల్తా పుచ్చుకున్నట్టు మాట్లాడింది. నేను ఆవిడ చేతులు పట్టుకుని ప్రాధేయపడుతున్నట్టుగా అన్నాను. తయారమ్మ గారు మీరంటే నాకెక్కడ లేని గౌరవం. అమ్మ మాట మీద కూడా లేని గురి మీ మాట మీద ఉంది. ఇక మీదే భారం. సారథిని రాజుని ఒక కంట కనిపెట్టి చూస్తూ ఉండండి. అమ్మకి ఇప్పుడిప్పుడే ఏం చెప్పొద్దు. మీకు తెలుసుగా మమ్మీకి రాజు మీద ఏం చెప్పినా చెవికెక్కదు. సమయం చూసుకుని పట్టుబడేలా చేసి ఆ దుర్బుద్ధి కళ్ళతో చూడమని చూపిద్దాం. అప్పుడు అమ్మ రాజుని ఇంట్లో నుంచి బయటకు గంటకు తప్పదు అన్నాను. తయారమ్మ ముఖం చింపిరి చాటలా తయారైంది. అలాగే అలాగే మీరన్నది నిజమే సుమా. ఎన్ని చెప్పినా లాభం ఉండదు. కళ్ళతో చూసేలా చేయాలి. మీరు కూడా ఆ పిల్లను ఒక గంట కనిపెట్టి ఉండండి అంటూ హెచ్చరించింది. చూడకుండా ఉంటానా? ఎంత మోసం, ఎంత నాటకం! పళ్ళు పటపటలాడుతూ ఆగ్రహం చూపించాను. తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం అంటారు, ఇదే కాబోలు అన్నాను. సరిగ్గా అంతేనండి అంటూ వెళ్ళిపోయింది. అమ్మ తయారమ్మ, చెప్పుడు మాటలు వినేవాళ్ళు ఉండాలి అంటే నీలాంటి వాళ్ళు కొంపలు తీస్తారు కదా అనుకున్నాను. పై సంఘటన జరిగిన తర్వాత దాదాపు 15 రోజుల పాటు సారథి మా ఇంటికి రాలేదు. అతనికి బాగా కోపం వచ్చినట్టు ఇంట్లో అందరికీ తెలిసింది. ఈ విషయంలో అమ్మ నా మీద నేరం మోపింది. నాన్నగారికి ఇచ్చిన ఉపన్యాసం విని తీరాల్సిందే. పిల్లలకు క్రమశిక్షణ అలవడాలంటే తల్లిదండ్రులు ఇద్దరూ సమానమైన బాధ్యతతో ప్రవర్తించాలట. భార్యాభర్తలు ఏ ఒక్కరికి ఇంగిత జ్ఞానం లేకపోయినా పిల్లలు ఇష్టం వచ్చినట్టు చేస్తారట. భోజనాల దగ్గర ఆవిడ నా మీద మండిపడుతూ నాన్నగారికి అరగంట సేపు ఇచ్చిన లెక్చర్ యొక్క సారాంశం ఏమిటంటే ఇదంతా నాన్నగారి అలుసు వల్ల వచ్చిన అనర్థం అంట. ఆయన చూసుకుని నేను ఇలా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నానట. నాన్నగారు ఎప్పటిలాగానే భోజనం చేస్తూ మౌనంగా ఇదంతా విన్నాడు. మధ్య మధ్యలో 1-2 సార్లు మాత్రం విన్నావా అన్నట్టు నా వైపు చూశారు. నేరం చేసిన దాన్ని నేనైతే ఇదంతా ఆయన అమ్మ నాన్నగారి మీద విరుచుకుపడడం నాకేం నచ్చలేదు. అన్యాయంగా ఆయన మీద ఆరోపణలు చేసి సాధిస్తుంటే నాకు చాలా బాధేసింది. చివరికి మన్నాడు అమ్మ ఏం సంజాయిషి చెప్పుకుందో, నాన్నగారు ఏం నచ్చజెప్పారో తెలియదు. కానీ 15 రోజుల అనంతరం సారథి మా ఇంటికి వచ్చాడు. అమ్మ ఆ రాత్రి అతన్ని భోజనానికి
రమ్మనమని ఎంతో ఆర్భాటంగా అతనికి ఇష్టమైన పిండి వంటలు చేయించి విందు చేసింది. భోజనానికి సారథితో పాటు మిస్సెస్ లింగాన్ని కూడా ఆహ్వానించింది. కానీ ఎందువల్లనో కానీ ఆవిడ రాలేదు. ఈ మధ్య వాళ్ళ ఇంటికి మా ఇంటికి రాకపోకలు కాస్త తగ్గినాయి. కారణం ఫలానా అని తెలియటం లేదు, కానీ అమ్మకు ఆవిడ కాస్త చెడినట్లే ఉంది.